నమస్కారం. చెరుకూరి లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం చెక్ బౌన్సింగ్ కేసులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు నాంపల్లి క్రిమినల్ కోర్టు 16వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీ ఏ వీరయ్య గారు, అలాగే న్యాయవాది శ్రీ ఆర్ సుబ్రహ్మణ్యం గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. నేటి నవీన సమాజంలో నగదు లావాదేవీలు జరుగుతున్న తీరు అత్యాధునికం. ఒకప్పుడు ఏదైనా ఒక వస్తువును కానీ స్థలాన్ని కానీ కొన్నప్పుడు డబ్బు రూపంలోనే చెల్లింపులు ఉండేవి. నేడు ఎక్కువగా చెక్కుల రూపంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. మనం వినియోగించే విద్యుత్తు, తాగునీరు, వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, బీమా సంస్థల చెల్లింపులు, ఇలా ప్రతి బిల్లును కేవలం నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉండేది. కానీ నేడు డబ్బుతో కాకుండా చెక్కులు, క్రెడిట్ కార్డుల రూపంలో చెల్లిస్తున్నాం. ప్రతి నగదు వినిమయాన్ని చెక్కుల రూపంలో చెల్లించడానికే మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి చెక్కులు ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే తీసుకున్న చెక్కుని బ్యాంకులో వేసినప్పుడు చెక్కు చెల్లకుండా బౌన్స్ అయితే తమ పరిస్థితి ఏమిటో తెలియని అయోమయ స్థితి. ఇలాంటి కేసుల్లో సంబంధిత వ్యక్తులతో పాటు సంస్థలు అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి. ఫలితంగా అనేక వివాదాలు ఏర్పడుతున్నాయి. అటువంటి వివాదాలకు అడ్డుకట్ట వేసేందుకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం 1881, బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ చట్టం 1891, అలాగే కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 వంటివి నూతన మార్పులు సంతరించుకున్నాయి. చెక్ బౌన్సింగ్ కేసుల్లో ఎలా వ్యవహరించాలి, చెక్కుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తు తేదీలతో ఇచ్చిన చెక్కుల విషయంలో ఎలాంటి అంశాలుంటాయి, ఎవరిని ఎలా సంప్రదించాలి, ఇలాంటి కేసుల విషయంలో అసలు ఏం చేయాలి, చట్టాలపై తగు అవగాహనను, సలహాలను, సూచనలను అందిస్తోంది న్యాయ సేవా అధికార సంస్థ. కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. గుంటూరు నుంచి ప్రసాద్ గారు. నమస్తే అండి ప్రసాద్ గారు, చెప్పండి. హలో చెప్పండి ప్రసాద్ గారు, చెప్పండి. అదే చెక్ బౌన్స్ చేసామా, కొంచెం గట్టిగా మాట్లాడాలండి. చెక్ బౌన్స్ నేను ఒక అతనికి డబ్బులు ఇచ్చాను. ఓకే. డబ్బులు ఇచ్చేస్తే ఆయన చెక్ ఇచ్చాడు. ఒక అతనికి డబ్బులు ఇచ్చానండి. ప్రసాద్ గారు వినిపిస్తుందండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. అదే డబ్బులు ఇస్తే అతను ఏం చేశాడంటే చెక్ ఇచ్చాడు. చెక్ మళ్ళా బ్యాంక్ కి ప్రొడ్యూస్ చేస్తే బౌన్స్ అయినట్టు తిరిగి వచ్చింది. ఓకే, ఎన్ని రోజులు అయిందండి? డబ్బులు ఇచ్చిన రోజు చెక్ ఇచ్చాడమ్మా, బౌన్స్ అయింది చెక్. ఓకే. దాన్ని లాయర్ గారికి ఇచ్చేసి ఆయన ద్వారా నోటీస్ ఇప్పించాను. నోటీస్ ఇప్పించేస్తే ఆయన పోస్ట్ మ్యాన్ మెయింటైన్ చేసి మనం పంపించిన నోటీస్ తీసుకోవటం లేదు. ఓకే. అందువల్ల మరి ఇప్పటికి 4 సార్లు పంపించాడు మా లాయర్ గారు. ఎన్నిసార్లు పంపించినా అసలు తీసుకోవటం లేదు. అది తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు. ఓకే జడ్జి గారు, చూడండి, చెక్ బౌన్స్ అయిన తర్వాత ఒక నెల రోజుల లోపు మీకు ఎవరైతే చెక్ ఇచ్చినారో వారికి నోటీస్ పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ నోటీసులో 15 రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ చెక్ అమౌంట్ అదే రిసీవ్ చేసుకోకపోయినా అతను ఎక్కడైతే అతను ఏ అడ్రస్లో ఉన్నాడో ఆ అడ్రస్కు పంపిస్తే సరిపోతుంది. ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఒకవేళ అది ఎక్నాలజ్మెంట్ వచ్చినా రాకపోయినా మేనేజ్ చేసేసి సో దాన్ని తీసుకోకుండా మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు అని అంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటారు? అది రిటర్న్ పంపించినా కానీ అది ఎండార్స్మెంట్, పోస్టల్ ఎండార్స్మెంట్ ఉంటుంది. అది జత చేసి మరి ఆ 15 డేస్ తర్వాత 15 డేస్ నుంచి ఒక నెల రోజుల లోపు కంప్లైంట్ వేసుకోవాలి. ఓకే. ఓకే. సో రిజిస్టర్ పోస్ట్ చేసినప్పుడు ఎండార్స్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని తీసుకోవాలంట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నోటీస్ పంపించడం అనేది ఎక్కడైతే అతను అడ్రస్ చిరునామాలో ఉన్నాడో ఆ చిరునామాకు ఆ అడ్రస్కు నోటీస్ పంపించడం అనేది ముఖ్యం. ఆ తర్వాత అతను ఆ చిరునామాలో ఉన్నాడా లేదా అనేది అది తర్వాత విషయము ట్రైల్లో తెలుతుంది. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత 15 డేస్ టైం ఇచ్చిన తర్వాత ఒక నెల రోజుల లోపు ఇతను కంప్లైంట్ వేసుకోవాల్సి వస్తుంది. మరి ఇతను 4 సార్లు పంపించినామన్నారు. మరి అతను అది టైం ఎంతవరకు ఎన్ని రోజులైందండి మీరు పంపించి 4-5 సార్లు పంపించామండి. ఎన్ని రోజులు అయిందండి మీరు లాస్ట్ టైం పంపించి? ఎప్పుడు పంపించిందా? 3 నెలలు అయింది పంపించి. 3 నెలలు అయింది. ఓకే.
మూడేళ్ళు అయిందా? మరి కేసు వేసినారా అండి? 3 నెలలు. కేసు వేశారా అండి? ఇదమ్మా కేసు వేశారా? కేసు వేసాము. ఓకే. మరి కేసు వేశారు కదా, మరి కేసు వేసినప్పుడు కోర్టులో పెండింగ్ ఉంది కదా, దాంట్లో మరి కోర్టు వారు తీర్పిస్తారు పరిశీలించి. కేసు వేసామండి. కేసు వేసినారు కాబట్టి వేసాము. కోర్టు వారు దాన్ని మీ కేసును పరిశీలించి తీర్పిస్తారండి. మరో కాల్ తీసుకుందాం అండి. యాకయ్య గారు మహబూబాబాద్ నుంచి. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. యాకయ్య గారు కొంచెం గట్టిగా మాట్లాడాలి ప్లీజ్. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి మేడం. నేను అగ్రిగోల్డ్ ఏజెంట్ గా చేశాను మేడం. అయితే దాంట్లో చెక్ వచ్చేసి మాకు ఇచ్చారు సార్, 2,33,000 ఇచ్చారు మేడం. హలో, వినిపిస్తోంది, చెప్పండి. మా అగ్రిగోల్డ్ ఏజెంట్ గా చేశాను మేడం. అయితే నాకు 2,33,000 చెక్ ఇచ్చారు మేడం. అయితే అది ఇప్పుడు బ్యాంక్ లో వేస్తే అకౌంట్ లో పైసలు లేవని నాకు రిటర్న్ పంపించారు మేడం. అయితే మళ్ళీ ఇప్పుడు దానికి ఏ విధంగా నాకు సలహా తీసుకోవాలి ఏంటని. ఓకే, సుబ్రహ్మణ్యం గారు. యాకయ్య గారు, సార్ ఇప్పుడు మీకు 2,43,000 చెక్ ఇచ్చారు కదా? అవును సార్. ఇప్పుడు మీకు కమిషన్ బేసిస్ ఇచ్చారా, లేకపోతే ఇది మీకు ఇవ్వాల్సిన, మీరు తీసుకొచ్చిన ఏజెంట్స్ కు ఇవ్వాల్సిన అమౌంట్ లాగా ఇచ్చారా? ఏజెంట్ కి ఇవ్వాల్సిన అమౌంట్ సార్. ఏజెంట్ కి ఇవ్వాల్సిన అమౌంట్. అయితే మీకు డేట్ ఎప్పుడు ఇచ్చారు? డేటు అయిపోయింది సార్. అది ఎన్ని రోజులు? డేట్ చెప్పండి. డేటు 2016 మార్చి ఇచ్చారు సార్. 2016 మార్చు. అవును సార్. సో యాక్చువల్గా అండి, ఇప్పుడు మీరు చెక్ డేట్ కాంచేలి 3 నెలల లోపే చెక్కుని బ్యాంకులో ప్రజెంట్ చేసుకోవాల్సి ఉంది. అప్పుడే వేసాను సార్. వేసారా? మరి నోటీస్ ఇప్పించారా? నోటీసు అంటే ఏమి ఇవ్వలేదు సార్. వాళ్ళు అడ్వకేట్ ద్వారా నోటీసు ఇప్పించారా? ఇప్పించలేదు సార్. ఇప్పియలేదా? అవును సార్. సో కేసు కూడా ఏమి వేయలేదు ఇప్పటికి కూడా మీరు? ఇప్పటికి కూడా ఏమి వేయలేదు. ఇప్పుడు మీకు చెక్ బౌన్స్ కిందనైతే ఇప్పుడు లిమిటేషన్ అయిపోయిందండి. ఏమైనా చేయాలంటే ఓన్లీ సివిల్ సూట్ రికవరీ కోసము మీరు ఒక నోటీస్ పంపించి చెక్ డేట్ కాంచేలి 3 సంవత్సరాల లోపల మీరు సివిల్ సూట్ వేసుకోవచ్చు రికవరీ కోసం. అంటే ఎక్కడ సార్ అది? ఎక్కడ అంటే ఇప్పుడు మీకు చెక్ అగ్రిగోల్డ్ ఎక్కడ ఉందండి సార్? ఆఫీసులు అవన్నీ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారు సార్. ఎక్కడండి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళని అగ్రిగోల్డ్ సంస్థను పట్టుకున్నారు. పట్టుకోనియండి, పట్టుకున్నా కానీ మీరు అదేమో వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసెస్ సపరేట్గా జరుగుతుంది. మీకు రికవరీ కోసం మీరు మీ జ్యూరిడిక్షన్లో మీకు ఏ బ్యాంకులు అయితే వేసారో ఆ బ్యాంకు జ్యూరిడిక్షన్ కానీ అగ్రిగోల్డ్ వాళ్ళు ఉన్న జ్యూరిడిక్షన్లో కానీ మీరు సివిల్ సూట్ వేసుకోవచ్చు సార్. ఎవరిని సంప్రదించాలి సార్? చెప్పండి. ఇంకా ఎవరిని సంప్రదించాలి సార్? నేను మీరు అడ్వకేట్ ద్వారా వేసుకోవచ్చు. మీకు లేదు పోలేము అడ్వకేట్ అంటే ఉచిత న్యాయ సేవా సదను కోర్టు వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లోక్ అదాలత్లో, అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు. నెల్లూరు నుంచి రమేష్ గారు. నమస్తే అండి రమేష్ గారు, చెప్పండి. మేడం నమస్తే అండి, చెప్పండి. మనం వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాం మేడం, వాళ్ళకి మొత్తం క్లియర్ చేసేసాము. చెక్ మిస్ అయింది అని చెప్పి అన్నారండి. మీరు ఇచ్చిన చెక్ మిస్ అయింది అన్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు మళ్ళీ మన మీద కేసు వేసారు. ఆ చెక్ మీద మీరు డేట్ ఏమైనా రాసారా? డేట్ ఏం లేదు మేడం. ఓకే, మళ్ళీ మీరు తిరిగి ఇవ్వలేదు అని మళ్ళీ కేసు వేశారు, అంతేనా? అవును అవునండి. ఓకే జడ్జి గారు, ఇప్పుడు మీరు అప్పు తీసుకున్న తర్వాత మీరు అప్పు తీర్చేసినారు. అవునండి. అప్పు తీర్చేసినప్పుడు మీరు ఏమైనా రిసీట్ తీసుకున్నారా? తీసుకోలేదు సార్. తర్వాత మరి ఇప్పుడు ఆ చెక్కు మీరు వారే వేసినారా కేసు, లేకపోతే ఇంకెవరైనా వేసినారా? వారే వేశారండి. వారే వేసినారా? అయితే ఇప్పుడు మీరు ఎలాంటి రిసీట్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు చెక్ బౌన్స్ ఆ కేసులో మీరు ఆ సంబంధిత అమౌంట్ నేను తీర్చేశానని చెప్పి మీరు డిఫెన్స్ పెట్టుకోండి. అప్పుడు మీరు అప్పు తీర్చినప్పుడు ఎవరైతే సాక్షులు ఇట్లా ఎవరైనా ఉన్నారో వారిని మీరు మీ డిఫెన్స్ తరపుగా పెట్టుకొని మీరు ఈ కేసు నడిపించుకోండి. ఇప్పుడు మనకి సాక్షులు ఎవరు లేకపోతే దానికి బలం ఉండదండి. అంటే ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చినారనేది నేను తిరిగి చెల్లించినాను అనేది మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది. అది ఎలా అనేది మీరు మీ సాక్ష్యము ఇవ్వచ్చు. ఆ తర్వాత దాన్ని మీరు మీ వకీల్ ద్వారా కూడా మీకు చెప్పి
దానికి సంబంధించిన సలహాలు ఇస్తారు. అది మొత్తానికైతే మీరు ఆ అప్పు తీర్చారనేది మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నా పేరు మాధవరావు అండి. ఓకే, నాకు ఒక అతను డబ్బులు ఇవ్వాలి 4,90,000 4,90,000. 4,90,000 అండి. అవునండి. చెప్పండి. అతను నాకు చెక్ ఇచ్చిందండి. ఆ చెక్ ని బ్యాంక్ లో వేస్తే బౌన్స్ అయింది. ఎన్ని రోజులు అయిందండి బౌన్స్ అయ్యి? ఇది బౌన్స్ అయ్యి 2016 అండి. 2016లో అయింది. 2016 అయింది. ఓకే, బ్యాంకులో వేసి చప్పుడు దాకా ఊకునండి, బౌన్స్ అయిందంతే. మీరు ఏమైనా కేసు వేసారా బౌన్స్ అయినప్పుడు? కేసు ఏమి వేయలేండి. ఓకే, జడ్జి గారు దాన్ని ఎట్లా చేయాలి? ఇప్పుడు మీరు 2016లో చెక్ బౌన్స్ అయిందన్నారు కాబట్టి చెక్ బౌన్స్ అయిన కాంచి ఒక నెల రోజుల లోపు నోటీస్ ఇవ్వాలి చెక్ బౌన్స్ కేసు వేయాలంటే. కాబట్టి ఇప్పుడు అది కాలాతీతం అయింది, లిమిటేషన్ దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే సివిల్ సూట్ వేసుకోవాలి. ఈ 4,19,000 రికవరీ కోసము మీరు మీ జ్యూడిక్షన్లో మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో లేకపోతే మీకు చెక్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఆ జ్యూడిక్షన్లో మీరు ఈ సివిల్ వ్యాజ్యం వేసుకోవాలి. ఓకే అండి. అయితే మా డబ్బులు మాకు వస్తాయి, ఇట్లా ఈ ప్రకారం వేస్తే వస్తాయి అసలు? వస్తాయండి, డబ్బులు మీ వస్తాయి. ఎందుకంటే అయితే మాకు లాయర్ ఏమడిగినండి, మీకు ఏమైనా ఇచ్చినట్టు ఏమైనా రాసి ఇచ్చిండా బాండ్ మీద అనేది అడిగిందండి మాకు. అది ఇప్పుడు అది ట్రయల్ జరిగినప్పుడు విచారణ చేసినప్పుడు చెప్తారు. ఏమంటే ఏదైనా ఒక చెక్కు డ్రా చేసి ఇచ్చినప్పుడు దానికి ఒక ప్రిజంప్షన్ ఉంటుంది, ఒక భావన అనేది ఉంటుంది. అది అమౌంట్కు ఇచ్చినారన్నట్టుగానే కోర్టు భావిస్తుంది. అయితే అది అతను అది ఈ అమౌంట్కి ఇవ్వలేదని అతను ధృవీకరించాల్సి ఉంటుంది. అతను రుజువు చేసుకోవాలి, మీకు నేను ఎలాంటి బాకీ లేను అని అతను రుజువు చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి మీరు సివిల్ సూట్ అయితే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకు అతను 2 చెక్కులు ఎంటీ ఇచ్చిండండి. ఒక చెక్ మీద రాసి ఇచ్చిండు, ఒక చెక్ మీద సంతకాలు పెట్టి ఇచ్చిండు. ఒక దాని మీద అమౌంట్ రాసిండు, దాని మీద రాయలే. షూరిటీ కోసం అని 2 ఇచ్చాను. 2 వేసారండి బ్యాంక్ లో? ఒకటే వేసిన. ఒకటే చెక్ వేశారు. మీకు చెక్కులు కాకుండా ఇంకేమైనా ప్రో నోట్ అలాంటిది ఏమైనా రాసిచ్చారా? ఏం రాసిలే, అంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం రాసిలే. ఓకే, మీరు ఇప్పుడు ఈ చెక్ మీద మీరు కేసు వేసుకోవచ్చండి. ఓకే అండి, అదే. మరో కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి సురేష్ గారు. నమస్తే అండి సురేష్ గారు, చెప్పండి. సురేష్ గారు చెప్పండి. నాకు ఆయన 1,10,000 చెక్ ఇచ్చారండి నాకు ఇవ్వాల్సి. అదేమో బోనస్ 2 సార్లు బోనస్ అయిందండి బ్యాంక్ వేస్తే. అది నోటీసు పంపినా తీసుకోవట్లేదండి. ఓకే, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, ఇప్పుడు మాట్లాడండి. మేడం గారు నమస్తే అండి. చెప్పండి. హలో. ఓకే, 2 సార్లు బౌన్స్ అయింది, తర్వాత ఏమన్నా కేసు వేసారా మీరు? నోటీస్ పంపించారా ఆయనకి? కేసు 2 సార్లు పంపినా తీసుకోవట్లేదండి, తిరిగి వచ్చేస్తుంది. ఓకే, మరి అది ఎలా అండి? సుబ్రహ్మణ్యం గారు. మాధవరావు గారు, ఇప్పుడు మీరు చెక్ డేట్ ఎప్పుడండి? డేటు ఒక 6 నెలలు అయిపోయిందండి. 6 నెలలు అయిపోయింది, నోటీసు తీసుకోవట్లేదు. నోటీస్ చివరగా ఎప్పుడు ఇష్యూ చేశారండి? మళ్ళీ 3వ నోటీసు కట్టామండి డబ్బులు. ఎప్పుడు ఇష్యూ చేశారు? ఇంకా 3వ నోటీస్ వెళ్ళలేదండి. ఇంకా 2 రోజుల క్రితం, మొన్న 4 రోజుల క్రితం ఇచ్చామండి కోర్టులో. అయితే చూడండి, ఇందులో చెక్ బౌన్స్ కేసు వేయాలంటే 3 months టైం ఉంటుంది చెక్ డేట్ కాంచేలి. అప్పుడే వేసామండి, ఆ టైంలోనే వేసాం సార్. కేసు వేశారు కదా? వేసామండి. కేసు వేశారు కాబట్టి ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు పంపిస్తున్నారా? 2 సార్లు వెనక్కి వచ్చినాయి సార్. అవును, అంటే వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఒకసారి మీరు కోర్టు వారి దృష్టికి తీసుకురండి. ఏమని అంటే కోర్టు ద్వారా కూడా నోటీసులు పంపిస్తే ఆయన ఇంటెన్షనల్ గా తీసుకోవట్లేదండి, మేము ఎంత ప్రయత్నం చేసినా తీసుకోవట్లేదని కోర్టు వారు ముంగట మీరు చెప్తే ఆయనకి ఎగనెస్ట్ గా వారెంట్ ఇష్యూ చేస్తారు జడ్జి గారు. అది పోలీస్ స్టేషన్ ద్వారా మీరు సర్వ్ చేయించుకోండి. మరో కాల్ తీసుకుందాం అండి. ఏలూరు నుంచి భాగ్యరాజ్ గారు. నమస్తే అండి భాగ్యరాజ్ గారు. చెప్పండి. మేడం, నాకు అతను 2,40,000 క్యాష్ రూపాయలు మేము
భాగ్యరాజ్ గారు మీ వాయిస్ సరిగ్గా లేదండి, వినిపించట్లేదు, కట్ అయిపోతుంది. హలో, ఓకే. జడ్జి గారు, ఈ మధ్యకాలంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో చాలా సవరణలు చేశారని విన్నాం. ఆ సవరణల వలన ఏమైనా ఉపయోగం ఉందంటారా వినియోగదారుడికి? ఇప్పుడు సవరణలు ఏమంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పేజీ డ్రాయి అకౌంట్ ఎక్కడ ఉంటుందో, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి చెక్ ఇస్తే ఆ చెక్ అక్కడ తను పేజీ తన బ్యాంక్ అకౌంట్లో వేస్తాడు. ఓకే. ఆ బ్యాంక్ అకౌంట్లో డిజానర్ అయినప్పుడు ఆ బ్యాంకు ఏదైతే కోర్టు జ్యూడిక్షన్ పద్ధతి ఉంటుందో అక్కడే కేసు వేసుకోవచ్చు అనమాట. అయితే దీంట్లో ఇప్పుడు కంప్లైంట్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే అతను ఎక్కడైతే నివాసం ఉంటాడో అతను అక్కడి నుంచి కోర్టులో కేసు వేసుకొని ఇంకా వేరే చోటికి వెళ్ళకుండా అతను చేసుకుంటాడు. అయితే దీంట్లో ఎవరైతే చెక్కులు ఇస్తున్నారో వారు అక్కడ కోర్టుకి రావాల్సి వస్తుంది, హాజరు కావాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ చెక్స్ ఎలాంటి ఫండ్స్ లేకుండా, తర్వాత సరైన లేకుండా ఊరికనే ఎక్కువ చెక్స్ ఇచ్చేయటము, బౌన్స్ కావటము ఇట్లా అవుతున్నాయని ఉద్దేశంతో ఈ కంప్లైంట్ బ్యాంకుకు జ్యూడిక్షన్ ఇస్తూ సవరణలు చేసినారు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. లక్ష్మీప్రసాద్ గారు ఖమ్మం నుంచి. హలో, నమస్కారం మేడం. చెప్పండి మేడం. నేను ఒక 2 lakhs డబ్బులు ఇచ్చానండి మా సార్కి. అంటే ఆయన గవర్నమెంట్ ఇచ్చారండి. ఓకే. అయితే చెక్ ఇచ్చారు సార్ నాకు. చెక్ ప్రామిసరీ నోట్ ఇచ్చారండి. అయితే నేను ఆ చెక్ ప్రామిసరీ నోట్ బ్యాంక్ లో వేయలేదండి. కాకపోతే ఆయన గారు డబ్బులు ఇవ్వడానికి నన్ను ఇబ్బంది పడుతున్నారండి. చెక్కు వేద్దాం అనుకుంటున్నాము. ఒకసారి ఆయన అడగాల్సింది మీరు. అడిగినామండి. చెక్ వేయమంటారా అంటే ఏమన్నారు? చెక్ వేయమంటారా అంటే వేసుకోయామేది అన్నట్టుగా చెప్తున్నారు సార్. దాని మీద డేట్ వేశారా? దాని మీద డేట్ అంటే ఏం వేయలేదండి. డేట్ అంటే వేయలేదు. బ్లాంక్ చెక్ ఇచ్చారు మేడం. బ్లాంక్ చెక్ ఇచ్చారు. అమౌంట్ మెన్షన్ చేశారా దాని మీద? 2 lakhs చేయలేదు మేడం. అమౌంట్ కూడా చేయలేదా? అమౌంట్ కూడా మెన్షన్ చేయకుండా నాకు చెక్ ఇచ్చారండి. 2 lakhs ఇచ్చారు. నేను ఇచ్చాను, వాళ్ళు నాకు ఇచ్చారు. అయితే అది నుంచి సరైన స్పందన లేదు మేడం. ఆయన గవర్నమెంట్ టీచర్ ఆయన. కాబట్టి ఇప్పుడు నేను చెక్ వేయటం వలన నాకు ఎలా న్యాయం జరిగిద్ది, అవి ఎలా నాకు అమౌంట్ అనేవి రికవర్ అవుతాయి, ఎన్ని నెలల లోపల రికవర్ అవుతుంది అనేది కొంచెం తెలియాలి మేడం. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు ఇచ్చి ఆయనకి మనీ? 3 సంవత్సరాలు అవుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు. ఓకే, ప్రామిసరీ నోట్ మీద ఉన్న డేట్ కూడా అయిపోయింది, 3 సంవత్సరాలు అయింది కాబట్టి. దానివల్ల నేను మళ్ళా వేరే ప్రామిసరీ నోట్ రాయించానండి. తిరిగి రాయించుకున్నారు. ఓకే, తిరిగి రాయించాను మేడం. జడ్జి గారు, అయితే ఆయన గవర్నమెంట్ టీచర్ అండి. అర్థమైందండి, అర్థమైంది. ఓకే మేడం. మరి అవి నేను ఒక చెక్ చేసిన దాని నుంచి ఆ యొక్క కేసు హీరింగ్ వచ్చేసరికల్లా ఎంత టైం పడుతుంది, అవి ఎలా రికవర్ అవుతాయని చెప్పేసి కొంచెం నాకు కావాలి మేడం. ఓకే, ఒకసారి వినండి జడ్జి గారు. ఇప్పుడు చెక్ మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. అయితే అది ఎప్పుడు చెక్ అండి? కొత్త ఫార్మాటా, పాత ఫార్మాటా? 3 సంవత్సరాలు పాత ఫార్మాట్ ఉంది సార్. అప్ టు 20 lakhs వరకు ఉందండి దాని మీద. 2000 అప్ టు 20 lakhs వరకు ఉందండి దాని మీద. మనం 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన చెక్కే కదండి అది. అవును మేడం. కొత్త ఫార్మాట్ లో ఉందా ఇప్పుడు? MICR కోడ్ అవి అట్లా? 3 సంవత్సరాల క్రితం కాబట్టి పాత ఫార్మాటే ఉంటుందండి. ఇప్పుడు పాత ఫార్మాట్ లో ఉన్న చెక్కులు చెల్లనేరం అండి. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కొత్త ఫార్మాట్లో చెక్లు ఇస్తున్నారు, MICR చెక్లు. మీరు అది ఒకసారి చూసుకోండి. తర్వాత ఒకవేళ ఆ చెక్ కొత్త ఫార్మాట్లో ఉందంటే మీరు చెక్ ప్రజెంట్ చేసుకోవచ్చు మీ బ్యాంకులో. ప్రజెంట్ చేసుకున్న తర్వాత అది బౌన్స్ అయితే 1 నెల లోపు మీరు ఒక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది, స్టాట్యుటరీ నోటీసు. ఆ తర్వాత ఆ నోటీస్లో 15 రోజుల టైం అడుగుతూ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ 15 రోజులు దాటిన తర్వాత 1 నెల రోజుల లోపు మీరు మీ దగ్గరలో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్న జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేయవచ్చు. ఇది ఒకటి. ఇంకొకటి, మీకు ప్రామిసరీ నోటు ఉందన్నారు కాబట్టి దాన్ని రెన్యూ చేసినారన్నారు కాబట్టి మీరు ఒక నోటీస్ ఇవ్వచ్చు. మీరు ఒక లాయర్ ద్వారా కూడా ఒక నోటీస్ ఇచ్చి మీరు ఆ డబ్బును తిరిగి చెల్లించమని మీరు డిమాండ్ చేయవచ్చు.
ఇది రెండో విషయము. ఇంకొకటి మూడో విషయం మీరేం చెప్పారంటే ఎంత టైం పడుతుంది కోర్టులో అంటే, కోర్టులో ఉన్న ఆ కేసులు దాని పెండెన్సీ బట్టి మీ కేసు అది పరిష్కారం చేస్తారు. ఇంత టైంలో అవుతుందని చెప్పలేము. ఓకే, వాళ్ళు రెడీగా ఉన్నారండి. ఒంగోలు నుంచి సుబ్బారావు గారు. నమస్తే అండి సుబ్బారావు గారు, చెప్పండి. ఓకే ఓకే చెప్పండి సుబ్బారావు గారు, మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఈ 4 సార్లు మీ ప్రోగ్రాం చూస్తున్నాము. చెక్కులు ఈ కోర్టుకి వెళ్ళటం ఎంత జనానికి రిస్కే కదండి. అందుకనే చెక్ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. హలో, ఇప్పుడు ఈ చెక్ 4 సార్లు మీ ప్రోగ్రాం చూసామండి మేము బాధితులని. హలో, ఇప్పుడు ఇస్తున్నారు, చెక్ ఇస్తున్నారు, వాళ్ళు తెలివిగా బ్యాంకులో క్యాష్ లేకుండా ఇస్తున్నారు. మనం కోర్టుకి వెళ్ళాలా, స్టాంప్ డ్యూటీ కట్టాలా, నోట్లు కట్టాలా, లాయర్ల ఫీజులు, ఇవన్నీ జనం మీద భారమే కదండి. జడ్జి గారు ఆ చెక్కులే రద్దు చేసేస్తే ఏడుచుకుంటది కదండి, జనాన్ని ఇబ్బంది పెట్టాక ఇవన్నీ. ఇప్పుడు గవర్నమెంట్ డిమాలిటేషన్ పెట్టింది, చెక్కులు ఇవ్వని. అసలు గవర్నమెంట్ ఎందుకు ఇమ్ముంటుందండి? మీరు గవర్నమెంట్ సలహా ఇవ్వచ్చు కదా ఓ జడ్జి గారుగా. ఏమంటే మీరు చెక్కులు ఆపేయండి, బ్యాంకులు చెక్కులు వాల్యూ లేనప్పుడు ఎందుకు? మేము పబ్లిక్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కోర్టుకు వెళ్తానండి. చెక్ బౌన్స్ అయింది 24 గంటలు అరెస్ట్ చేస్తా, ఎన్బిడబ్ల్యూ అన్నారు అరెస్ట్ చేస్తా. వాడు కోర్టుకు వెళ్ళటం, నోటీసులు తీసుకోవడం. సుబ్బారావు గారు 100 మందిలో ఒకళ్ళో ఇద్దరు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ఎందుకంటే మీ కోర్టు చూడండి, ఒక్క కోర్టులో చూడండి 100 మంది. అందుకనే చెక్కులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాం. ఇలా తెలుగుగా ఇస్తున్నారండి. ఇప్పుడు పల్లెటూరు వాళ్ళు ఉందా తెలియదు, చెక్ అంటే క్యాష్ ఎట్టి కానీ బ్యాంకులోకి వెళ్తున్నారు. పత్తి అమ్మితే చెక్ ఇస్తున్నారు, ఇంకోటి అమ్మితే చెక్ ఇస్తున్నారు, క్యాష్ అవుతుంది 10 రోజులకు 5 రోజులకు. వీళ్ళు తెలివిగా డబ్బు తీసుకొని చెక్కులు ఇచ్చేస్తున్నారు. అమాయకులు బలైపోతున్నాం కదండి. అందుకనే చెక్ ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోండి. సమస్యలు అనేవి ఉంటాయండి, కానీ 100 మందిలో ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెక్కులు మొత్తం క్యాన్సిల్ చేయడం సబబు కాదు. కాదండి, వాడు తెలివికి అరెస్ట్ చేస్తున్నా 24 గంటలు ఆస్తి సాధన చేసుకోవచ్చు. చెక్ బౌన్స్ అయినప్పుడు చాలా కేసులు ఉన్నాయండి. ఆ కేసుల గురించి తెలుసుకొని ప్రొసీడ్ అయితే గనక న్యాయం జరుగుతుంది. మరి అదే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం కూడా. ఈ చెక్ బౌన్సింగ్ జరిగినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ జడ్జి గారు చెప్తారు, వినండి. ఇప్పుడు చూడండి, చెక్ బౌన్స్ అయినప్పుడు మనం ఏం చేయాలని, చెక్ బౌన్స్ అయిన తర్వాత ఒక నెలలోపు ఒక నోటీస్ పంపించాలి అతనికి, ఎవరైతే మనకు చెక్ ఇచ్చినారో. ఆ నోటీస్లో ఏంటంటే మనము ఒక 15 రోజుల టైం ఇచ్చి, అయ్యా బాబు నువ్వు ఇంత చెక్ అమౌంట్ ఇచ్చినావు, ఈ అమౌంట్ని 15 రోజులలోపు చెల్లించమని మనం అడగాలి. ఆ తర్వాత అతను ఒకవేళ చెల్లిస్తే సరే, చెల్లించకపోతే ఆ 15 రోజులు దాటిన తర్వాత ఒక నెల రోజులలోపు చెక్ బౌన్స్ కేసు మన మేజిస్ట్రేట్ కోర్టులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కోర్టు వారు సమన్లు పంపిస్తారు. తర్వాత మిమ్మల్ని విచారిస్తారు, వారిని విచారిస్తారు. ఒకవేళ ఆ చెక్ బౌన్స్ కేసు, ఆ చెక్ అతను ఫండ్స్ లేకుండా దురుద్దేశపూర్వకంగా మీకు చెక్ ఇచ్చినాడని నేరము రుజువైతే అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష, తర్వాత ఆ చెక్ అమౌంట్ ఎంత ఉందో దానికి డబుల్ ఫైన్ అమౌంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా కోర్టు వారు కాంపెన్సేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెక్ బౌన్స్ కేసులో ఈ జాగ్రత్తలు ఇవన్నీ పాటించి మీరు తగిన సలహా తీసుకొని, మరి అలా జరిగినప్పుడు మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీరు ఆ అమౌంట్ను పొందవచ్చు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏమంటే, ఒకవేళ చెక్ బౌన్స్ వేసుకోకపోయినా కానీ మీరు సివిల్ సూట్ కూడా వేసుకోవచ్చు. ఆ సివిల్ సూట్ ద్వారా కూడా మీ అమౌంట్ని రికవరీ చేసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఒకవేళ న్యాయస్థానంలో ఒక వకీలు లేరు అని అనుకుంటే, మీరు ప్రతి న్యాయస్థానంలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది, న్యాయ సేవా అధికార సంస్థ ఉంది. వారు ఒక ఉచిత న్యాయవాదిని అందిస్తారు. ఈ చెక్ బౌన్స్ కేసు వేయడానికి చాలా కోర్టు ఫీ అవసరం లేదు. ఒక ₹2 కోర్టు ఫీ తోటి మనం చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ అని అంటారు, దీన్ని ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇట్లా న్యాయ సేవా అధికార సంస్థని సంప్రదించి మీరు కేసును వేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే, మీరు ఇన్ని కేసులు వేసుకోవటం, ఎన్బిడబ్ల్యూ చేయటం ఇది లేదనేది కాదు. చాలా వేల కేసులు కోర్టులలో పరిష్కారం అవుతున్నాయి. అది కొంత సమయము తీసుకుంటుంది. నోటీసులు అందక, ఒకవేళ వాళ్ళు అక్కడ లేక రకరకాల కారణాలతో ఒక ఆలస్యం అవుతుందనేది తెలుసు. కానీ మీకైతే అల్టిమేట్గా మీరు తగిన న్యాయం అయితే పొందవచ్చును. సుబ్రహ్మణ్యం గారు, పోస్ట్ డేటెడ్ చెక్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? పోస్ట్ డేటెడ్ చెక్స్ మనం చాలా అరుదు, మన ట్రాన్సాక్షన్లో కామన్ అయిపోయాయి ఈ నవే డేస్లో.
అలాంటప్పుడు ఏంది, మనం తీసుకునే వాళ్ళు పోస్ట్ డేటెడ్ చెక్స్ తీసుకునే వాళ్ళు ఏదైనా ఈ చెక్స్ తీసుకునేటప్పుడు ఏదైనా దానికి సపోర్టివ్గా డాక్యుమెంట్ తీసుకొని మేము ఈ ట్రాన్సాక్షన్ కోసం ఈ చెక్స్ ఇష్యూ చేశాడు తను, ఆ లయబిలిటీ మనం ప్రూవ్ చేయగలిగితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ రోజు నాడు మనం ఆ పోస్ట్ డేటెడ్ చెక్స్ తీసుకొని ఆ బ్యాంకులో వేసుకొని మళ్ళీ ఈ విధంగా మనకైతే ఏదైతే లాలో ఉన్న ప్రొసీజర్ ఉందో అది ఫాలో అయితే మన చెక్స్ మనకు వస్తుంది. ఒకవేళ చెక్ బౌన్స్ కేసు వేసుకోకున్నా కానీ మనం రికవరీ చేసుకోవచ్చు సివిల్ సూట్ ద్వారా. ఆ సివిల్ సూట్లో కూడా ఒకవేళ తను ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయీ కాకున్నా కానీ తనకు ప్రాపర్టీస్ కానీ ఏదైనా ఉన్నాయి మనం చూపించగలిగితే కోర్టు వారు ఏం చేస్తారంటే ఆ మన సూటుకు సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేస్తారు, ప్రాపర్టీ అటాచ్ చేసి సూట్ పెండింగ్ ఉన్నప్పుడే అటాచ్ చేస్తారు. అటాచ్ చేసి ఆ ప్రాపర్టీని అమ్మి మనకు డబ్బులు ఇస్తారు. సో అది మనం కొన్ని జాగ్రత్తలు కొంచెం పాటిస్తే కొంచెం నెగ్లిజెంట్. నవేడేస్ ఏంటంటే కోర్టు నమ్మేది డాక్యుమెంట్స్ నమ్ముతుంది కాబట్టి మనం కొన్ని ఆ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యాయసేవ కార్యక్రమాన్ని చూసాం కదా. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.